సో వెంకటరెడ్డి గారు ఈ రోజు కేటీఆర్ మాట్లాడుతూ బీజేపీ వల్ల తెలంగాణకు ఒరిగింది ఏంటి, తెలంగాణకు న్యాయాలు కాదు గాయాలు చేశారు అని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది. అలాగే బడే బాయ్ చోటే బాయ్ రిలేషన్షిప్ మాత్రం చాలా స్ట్రాంగ్ అవుతుంది రోజు రోజుకి అని చెప్పేసి కూడా మాట్లాడారు. బడే మోడీ చోటా మోడీ అని కూడా మాట్లాడారు. ఏం చెప్తారు? ఇప్పుడు కేటీఆర్ మాట్లాడేదానికి అర్థం పడతా ఉంటే కదా, ఏదో ఉద్యమంలో 2006లో అమెరికా నుంచి దిగిండు, కేసీఆర్ కొడుకు కాబట్టి మీడియా అంత ప్రొజెక్ట్ చేసింది, ఆయన 10,000కి వచ్చిండు, 10 సంవత్సరాలు అనుభవించిండు. ఇప్పుడు మాట్లాడితే అంటే ఉట్టిగా గాలి మాటలు కాదు కదా అవన్నీ, అంటే ఎగ్జాంపుల్స్ తో సహా చెప్పారు. హైదరాబాద్ బడే బాయ్ చోటా బాయ్ ఏముందండి, చోటా బాయ్ బడే బాయ్ అనేటువంటి బీజేపీ ఎంపీకి ఇక్కడ రేవంత్ రెడ్డి ఇక్కడ రోడ్ కాంట్రాక్ట్స్ ఇప్పిస్తారు. అలాగే అక్కడ మీకు అక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి బావమరిదికి ఇక్కడ ఎన్ని కోట్ల కాంట్రాక్ట్ ఇప్పించినందుకు గాను దానిపైన వీళ్ళు వెళ్ళి కంప్లైంట్ చేస్తే, దానిపైన అమృత్ గురించి కంప్లైంట్ చేస్తే దానిపైన ఎటువంటి చర్యలు ఉండవు, దాని గురించి ఎవరు మాట్లాడరు. అంటే దీని అర్థం ఏంటి? నాకు నువ్వు నీకు నేను అండగా ఉంటాము, క్విట్ ప్రోకో. కేసీఆర్ కేటీఆర్ చేసింది అదే కదా. మేఘా కృష్ణారెడ్డి ఎవరండి? మేఘా కృష్ణారెడ్డి వాళ్ళతో ఉంటేనే బాగుంటుంది. మేఘా కృష్ణారెడ్డి దేశంలో ఒక గొప్ప కాంట్రాక్టర్, అనేక రాష్ట్రాల్లో కాంట్రాక్ట్స్ ఉన్నాయి, ఏ ప్రభుత్వం వచ్చినా వాళ్ళు ఉంటారు. వాళ్ళకి తెలియదా? మేఘా కృష్ణారెడ్డికి బీఆర్ఎస్ పార్టీకి ఉండే అండర్స్టాండింగ్ ఏదో తెలియదా? కట్టిన ప్రాజెక్టులలో జరిగిన అవినీతిలో వాళ్ళు భాగం కదా. అది చెప్పమనండి. మాకు ఎన్ని డబ్బులు ఇచ్చినాడు, ఏం చేసినాడు, ఎట్లా కట్టినాడు, ఏం చేసినాడు అనేటువంటి దాని గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి పదవిలో లేకపోతే ఒకటి, పదవులు ఉంటే ఒకటి. అవినీతి గురించి బడేబాయ్ చోటాబాయ్ అనేటువంటి విషయాల గురించి కేటీఆర్ మాట్లాడడం అర్థరహితం. ఎందుకంటే వాళ్ళతో బాగుంటేనేమో బాగుంటుంది, లేకపోతే లేదు. వాళ్ళు చేసింది ఏంది? ఇంకా వాళ్ళు మాట్లాడేటువంటి దానికి అర్థం ప్రజలు ఎక్కడ పట్టించుకునే పరిస్థితి లేదు. వాళ్ళు ఏదో ఒకటి వెతుక్కోవాలా, ఏదో ఒకటి రకంగా కార్యక్రమాలు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఆ ఇంట్లోనే 12 గ్రూపులు అయినాయి. ఆమె ఇప్పుడు మాట్లాడుతుంది బీసీల గురించి, అప్పుడు ఎవరు జ్ఞాపకం రాలే. ఇప్పటికి ఆ పార్టీ సామాజికం గురించి మాట్లాడుతామంటారు. వాళ్ళే ప్రెసిడెంట్, వాళ్ళే లెజిస్లేచర్ పార్టీ లీడర్, వాళ్ళే పీడీ మాట్లాడతారు, ఇంకో బీసీ మాట్లాడదు, ఇంకో ఎస్సీ మాట్లాడదు. వీళ్ళు ప్రజాస్వామ్యం గురించి బీజేపీ బడే బాయ్ చోటే బాయ్ అని మాట్లాడే దానికి అర్థం లేదు. ఎస్, ఒక ప్రభుత్వం ఏర్పాటైనప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటుంది. మీరు ఉండలేదా? మీరు 4-5 ఏళ్ళు ఉండలేదా? మీరు ఉన్నారు కదా. అట్లా ఉంటుంది. ఇక్కడ రాజకీయాలు ఎందుకండి? మీరు చేసింది ఏంటో చెప్పండి. మీరు చేసినటువంటి అవినీతికి సంబంధించినటువంటి కేసులో మీరు ఇద్దరు కాంప్రమైజ్ అయ్యారు. కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్, రేవంత్ రెడ్డి గారు. ఒక్క కేసు బయటకు వస్తలేదు. అవకాశాలు ఇచ్చారు, సుప్రీంకోర్టు, హైకోర్టుకు పోయింది మళ్ళీ కేసు. నేను చర్చది కాదు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏ రకమైనటువంటి నిరుద్యోగ సమస్య మీద పద్ధతి అవలంబించిండో ఆ గతంలో కూడా కేసీఆర్ అనుభవించింది, చేసింది కూడా అదే అనేటువంటిది మా అభిప్రాయం. ఏదో 40,000 ఉద్యోగాలు, 50,000 ఉద్యోగాలు అది కూడా అయింది. ఆర్టీసీలో రెగ్యులరైజ్ చేసి, ఎలక్ట్రిసిటీ బోర్డులో రెగ్యులరైజ్ చేసి మేము కొత్తగా ఉద్యోగాలు ఇచ్చినటువంటిది ఆయన చెప్పినటువంటిది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాల మాట ఏంటి సార్? ఏఎస్ వచ్చింది. బీహార్లో మీరు లెక్క పెట్టండి. బీహార్, ఉత్తరప్రదేశ్, ఒక్క తెలంగాణ తీసుకోండి, ఒక్క హైదరాబాద్ తీసుకోండి, మా ఊరికి రండి, తుక్కుగూడలో చూపిస్తా. 100,000 మంది ఉపాధి అంటే ఏంటి? ఉపాధిగా చూస్తున్నారు. అన్ని ప్రభుత్వ ఉద్యోగాలు కాదు, లక్షల మందికి ఉద్యోగాలు చేస్తున్నారు. తెలంగాణలో వాళ్ళ పనిచేస్తున్న వాళ్ళు ఉద్యోగాల కల్పన వేరు, ఉపాధి కల్పన వేరు కదా. అంటే ఉద్యోగాలు ఉపాధి కల్పనే ఉద్యోగాలు. అంటే ప్రభుత్వ ఉద్యోగాలు అన్ని దొరుకుతాయి. ఏ ప్రభుత్వం ఇవ్వలేదు. అది కేసీఆర్ ఇవ్వలేడు, రేవంత్ రెడ్డి ఇవ్వలేడు, మోదీ గారు ఇవ్వలేరు. ఉపాధి, ఆర్థిక కార్యక్రమాలు, పారిశ్రామిక విధానాల వల్ల ఉద్యోగ కల్పన అనేది జరుగుతుంది. ఇవాళ జరిగినటువంటి పరిస్థితి బ్రహ్మాండంగా ఉద్యోగాలు ఇవాళ లభిస్తున్నాయి. జీడిపి బ్రహ్మాండంగా పెరిగింది, ఆర్థిక వ్యవస్థ పెరిగింది, 5వ స్థానంలోకి వచ్చింది, 3వ స్థానాలకు ఎగబాగుతున్నటువంటి పరిస్థితుల్లో మోదీ గారి ప్రభుత్వం అనేటువంటి బ్రహ్మాండంగా ఉందని ప్రపంచ ఆర్థిక విశ్లేషకులు చెప్తున్నారు. ఇక్కడ ఈ దేశం కాదు, ఇక్కడ రాహుల్ గాంధీ గారు చెప్పాల్సినటువంటి అవసరం లేదు, మాకు సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. నిర్మోహమాటంగా చాలా సంస్థలు ఇవాళ శ్లాఘిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతున్నటువంటిది. ఉద్యోగాలు లేకనేనా? ఉద్యోగాలు దొరకడం లేదు. ఇప్పుడు మామూలుగా ఉద్యోగాలకు సంబంధించినటువంటి వ్యక్తులు దొరకడం లేదు. మీరు ఒక తుక్కు కూడా మా ఊరుంది, రండి నేను చూపిస్తాను, మీ మీడియాతో రండి. ఎంతమంది ఉద్యోగాలు మీకు ఎవరి సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ తెలుగు మాట్లాడని వాళ్ళు కనపడుతున్నారండి. సాయంత్రం మీరు అక్కడ వెళ్ళినట్టయితే షాపింగ్ కాంప్లెక్స్ దగ్గర కానీ, హోటల్స్ దగ్గర కానీ, ఇతరత్ర కానీ. కాబట్టి ఆ ఉద్యోగాలు అంటే ఏమిటిది? వీళ్ళు చెప్పినారు ఏమని, ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని చెప్పినారు. ఇప్పటి వరకు ఆయన ఇచ్చిన ఉద్యోగాలన్నీ మనకు తెలుసు. ఈయన చెప్పినటువంటిది వాళ్ళ మేనిఫెస్టోలో, కాంగ్రెస్ మేనిఫెస్టోలో 41, 42 పేజీలో చెప్పినారు. చెప్పిన దాన్ని ఒక్కటి పాటించలే. మన మానవతరాయి నిజంగా ఉద్యమకారుడు, వాటిలో పోరాడినాడు. ఇవాళ పార్టీలు ఉన్నాడు కాబట్టి కాంప్రమైజ్ అయ్యి సపోర్ట్ చేసి మద్దతు ప్రకటించవలసిన అవసరం ఏర్పడింది. డిప్యూటీ కలెక్టర్లకు సంబంధించిన గ్రూప్ 1 1/2/2024 అన్నాడు. సరే, ఏవో కారణాలు చెప్తున్నాడు. కోర్టు కేసులు ఉంటాయని మీకు తెలియదా? గతంలో కూడా జరిగింది అదే కదా. ఎందుకు మీరు వాటిని పరిష్కరించే పద్ధతి లేరు? మీరు గ్రూప్ 2కు సంబంధించి ఫేజ్ 1 1/4/2024, ఫేజ్ 2 15/12/24 ఎక్కడ పోయినా ఎవరికి అర్థం కాలే.
కాబట్టి ఈ లిస్ట్ 2 పేజీల్లో ఉన్నటువంటి లిస్ట్ చూస్తే పచ్చిగా మోసం చేసినటువంటిది రేవంత్ రెడ్డి గారు. ఇవాళ మాట్లాడతారు కదా నవ్వొస్తుంది. ఉస్మానియా యూనివర్సిటీలో మాట్లాడు. ఉస్మానియా యూనివర్సిటీలో ఎన్ని ఖాళీలు ఉన్నాయండి? మానవతరాయ్ గారు అక్కడే పుట్టిండు, అక్కడే పెరిగిండు, ఇప్పుడు కూడా అక్కడే లింక్ ఉంటుంది కదా. 1260 ఫ్యాకల్టీ పోస్టులు ఉంటే ఇవాళ 360 మంది పనిచేస్తారు. 840 పోస్టులు ఇంకా భర్తీ కాలేదు. ఏ యూనివర్సిటీలో ఒక ప్రొఫెసర్ పోస్టు గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో, జూనియర్ కాలేజీలో ఒక పోస్టును ఫిలప్ చేసిండా? కానీ మరి వెంకటరెడ్డి గారు ప్రభుత్వము అమలు చేయనటువంటి ఈ హామీల పైన ఎందుకు 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నటువంటి బీజేపీకి సంబంధించి ఒక్క ఎంపీ కూడా రేవంత్ రెడ్డి ఫెయిల్యూర్స్ పై మాట్లాడరు, కేసీఆర్ పైన మాత్రం ఒంటికాల మీద లేస్తారు అని చెప్పేసి అంటున్నారు? ఏ కేసీఆర్ సంగతి వదిలేయండి. కేసీఆర్ టాపికే కాదు. భారతీయ మన బీఆర్ఎస్ పార్టీ గురించి మేము మాట్లాడాల్సిన అవసరమే లేదు. ప్రజలు తీర్పిచ్చిండ్రు, మళ్ళీ ప్రజలు వాళ్ళని గెలిపించినప్పుడు మాట్లాడదాం. ఇప్పుడు 8 మంది ఎంపీలు మేము మాట్లాడలేదు లేదా? రోజు 10 కొత్తగా వచ్చినటువంటి మా రామచంద్ర గారు ప్రెసిడెంట్ గారు రోజు తిరుగుతూనే ఉన్నాడు కదా. జిల్లాలో ఒక్కరోజు కూడా హైదరాబాద్ లేడు కదా. నేను ఒక రోజు ఉన్నాడు మాకు కాన్ఫరెన్స్ నుండి తిరుగుతూ మాట్లాడుతూనే ఉన్నాం కదా. కిషన్ రెడ్డి గారు మాట్లాడుతూనే ఉన్నారు కదా. మాట్లాడడం అనేటువంటిది ఏముంది? మాకు కాంగ్రెస్ ఇప్పుడు ఏమన్నా ఉన్నట్టయితే వాళ్ళిద్దరి మధ్యన ఉంది. డెఫినెట్గా వాళ్ళ మేము చాలా కాలం నుంచి చెప్తున్నట్టు 5-6 కేసులు ఉన్నాయి. అది కాళేశ్వరం కావచ్చు, లేకపోతే ఈ కార్ రేసింగ్ కావచ్చు, విద్యుత్ శక్తి కొనుగోలుకు సంబంధించి కావచ్చు, లేకపోతే ఫస్ట్ దానాకు సంబంధించిన కేసు కావచ్చు, గొర్రెల పెంపకు సంబంధించిన కేసులు. ఈ కేసులు అన్నిట్లలో వాళ్ళు మీద ఆరోపణలు ఉన్నాయి. ఒక్క కేసు మీద ఛార్జ్ షీట్ చేయడం లేదు. ఎందుకు చేయడం లేదు అంటున్నా. అవకాశాలు ఇచ్చిన వాళ్ళకి హైకోర్టుకు పోయి అది అట్లా పెండింగ్ పడాలా? ఆయన మాట్లాడిందా? రేవంత్ రెడ్డి మాట్లాడిన దాంట్లో ఇంకా పనిష్మెంట్ మనం ఇచ్చేదే ఉంది. ఫామ్ హౌస్ లో ఉంటే చాలు మానసికంగా అతనే కుంగిపోతాడు అనేటువంటి పద్ధతితో మాట్లాడుతున్నారు. ఇది జాతీయ స్థాయిలో కాంగ్రెస్ ఇచ్చినటువంటి ఏదైతే డైరెక్షన్ ఉందో దాని ప్రకారమే రేవంత్ రెడ్డి గారు. మీరు మాత్రం అట్లా చచ్చినట్టు బతికినట్టు మీరు ఉంచండి బీఆర్ఎస్ పార్టీని అంటే వాళ్ళ ఒప్పందము. కాబట్టి అవకాశాలు వస్తాయి, మాట్లాడాల్సిన టైం వస్తుంది. మా ఎంపీలు కాదు, మా విధానాలు ఎప్పుడు మాట్లాడాలో, ఏం చేయాలో, ఏ రకంగా మేము వెయిట్ చేస్తున్నాము. ఇంకొక సంవత్సరం చూస్తాం. మేము సంవత్సరం లోపల రేవంత్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీ మీద పెట్టిన కేసులు ఎన్ని, శిక్షలు ఏం చేసినాడు, ఏం చెప్పినాడు, ఏం చెప్పలేదు అనేటువంటి ప్రజలకు తీసుకెళ్తాం కదా. అవకాశాలు ఉంటాయి దానికి. ఇప్పుడే మేము ఉరుకులాడితే కాదు కదా మేడం. టైంలో వస్తుంది. టైం వచ్చినప్పుడు వేసే బాంబు వేస్తాము. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. జరగలేదు ఆ కథలో. కవిత విషయంలో మేము కాంప్రమైజ్ అయినాము అన్నారు. బాంబులు అయితే రెడీగా ఉన్నాయి, టైం కోసం వెయిట్ చేస్తున్నారు అంతే. అవకాశం రైట్ అండి. కాబట్టి ఇలా మానవతరాయ్ కాంప్రమైజ్ అయిపోయిండు. అంత పెద్ద ఉద్యమాలు చేసి మానవతరాయ్ అరెస్ట్ అయితే అంబర్పేటలో పోలీస్ స్టేషన్ లో ఉద్యోగాల మీద నేను పోయి పలకరించి వచ్చిన. ఇలా కాంప్రమైజ్ అయిపోయిండు. ఏ ఉద్యోగాలు ఫిల్అప్ చేసిరండి? ఒకటి 58 సంవత్సరాల 10 వివరణ చేస్తూ 61 సంవత్సరాలకు అయిన తర్వాత ఇవాళ ఖాళీలు ఎన్ని ఏర్పడ్డాయో మేడం మీరు ఒకటి జ్ఞాపకం పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. 15 మాసాల లోపల నెలకు 10,000 మంది రిటైర్ అవుతారు. ఇంకా కొత్తగా 150,000 ఉద్యోగాలు వచ్చినాయి. ఇప్పుడు పాత ఉద్యోగాలు ఇది స్పందించే ప్రభుత్వం అండి, బంధించే ప్రభుత్వం కాదు. పిల్లల కళ్ళల్లో మానవతరాయ్ గారు మీది స్పందించే ప్రభుత్వమో బాధించే ప్రభుత్వమో బంధించే ప్రభుత్వమో ప్రజలు చూస్తూనే ఉన్నారు. ఒక నిమిషం మేడం. ఉస్మానియా యూనివర్సిటీలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇన్ని ఖాళీలు భర్తీ చేస్తాను ఒక్క మాట ఎందుకు చెప్పలేదు? ఏమి ఉన్నాయో మీరు తెలియదా? సంపాదించి 10 రోజుల్లో రాను. డిసెంబర్ అంటే ఎన్ని రోజులు ఉంది? డిసెంబర్ కల్లా వస్తా. డిసెంబర్ పోలీసులు వద్దు, నేనే వస్తా. చెప్తా అన్నటువంటి ముఖ్యమంత్రి చూసారా మీరు? తీయటి మాటలు మస్తు చెప్తాడు. రైట్ అండి. ఓకే రైట్ మానవతరాయ్ గారు మీ టైం ఇస్తారు, మళ్ళీ మాట్లాడారు. రామ్మోహన్ రావు గారు ఒక్క నిమిషం ఇద్దరు ఆగాలండి దయచేసి. వెంకటరెడ్డి గారు, మానవతరాయ్ గారు దయచేసి ఆగండి.